ఇండియాలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఐకానిక్ సిటీస్ ఇప్పుడు డేంజర్ లో ఉంది. 18th సెంచరీలోనే హిందూ, మొఘల్ ఇంకా వెస్టర్న్ ఐడియాస్ ని కలిపి ఒక అదిరిపోయే గ్రిడ్ డిజైన్ తో ప్లాన్ చేసిన సిటీయే ది పింక్ సిటీ ఆఫ్ ఇండియా, జైపూర్. అందుకే 2019లో ఆ ఎక్స్ట్రాడినరీ ప్లానింగ్ చూసి యునెస్కో మురిసిపోయి మరి వరల్డ్ హెరిటేజ్ సైట్ అని డిక్లేర్ చేసింది. కానీ కట్ చేస్తే సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఇప్పుడు అదే యునెస్కో ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. పద్ధతిగాని మార్చుకోపోతే ఆ వరల్డ్ హెరిటేజ్ ట్యాగ్ అనేది పీకేస్తామని చెప్పి. ప్రజెంట్ జైపూర్ లో ఎక్కడ చూసినా ర్యాంపెంట్ ఎంక్రోచ్మెంట్స్, కబ్జాలు, ఇష్టం వచ్చినట్టు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, హెరిటేజ్ లాస్ ని గాలికి వదిలేయడం, దీని అంతటికి తోడు అథారిటీస్ లో ల్యాక్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్. దీని వల్ల సిటీ ఒరిజినల్ స్ట్రక్చర్ మెల్లిగా ఎరోడ్ అయిపోతుంది. పోనీ రెస్టోరేషన్ ప్రాజెక్ట్స్ ఏమైనా బాగున్నాయి అంటే అది కూడా లేదు. ప్రాపర్ హెరిటేజ్ ఇంపాక్ట్ అసెస్మెంట్స్ లేకుండా మేజర్ వర్క్స్ ఎలా ప్లాన్ చేస్తారని యునెస్కో క్వశ్చన్ చేసింది. దీనికి తోడు గవర్నమెంట్ యొక్క నెగ్లిజెన్స్ ఒకటి, అండ్ మనకున్న నాట్ మై ప్రాబ్లం అనే సిండ్రోమ్ ఒకటి. ఈ బ్యూరోక్రటిక్ డిలేస్ వల్ల, గవర్నమెంట్ ఎపతి వల్ల జైపూర్ కొన్న గ్లోబల్ ఐడెంటిటీ మెల్లిగా కరిగిపోతుంది. సర్లే ఆడెవడో మనకి ట్యాగ్ ఇచ్చేదేంటి, పోతే పోయింది అనుకుంటారేమో. అది కేవలం ఒక ట్యాగ్ మాత్రమే కాదు. వన్స్ ఆ ట్యాగ్ అని పోయిందంటే గ్లోబల్ క్రెడిబిలిటీ పోతుంది, మన టూరిజం దెబ్బతింటుంది, అండ్ అలాగే మన కల్చర్ లెగసీ అనేది మట్టిపాలవుతుంది. ఇది జస్ట్ జైపూర్ గురించి మాత్రమే కాదు, ఇది మన ఫ్యూచర్ గురించి. మనల్ని మనం ఛాంపియన్స్ ఆఫ్ సివిలైజేషన్ అని పిలుచుకుంటాం కదా, మరి ఇప్పుడు అదే సివిలైజేషన్ ని, అదే కల్చర్ ని మనం ప్రొటెక్ట్ చేసుకోలేకపోతే రేపు పొద్దున్న మన కల్చర్ ని, మన సివిలైజేషన్ ని గూగుల్ సెర్చ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.